హలో అందరికీ ఎలా ఉన్నారు? 3 డేస్ హాలిడేస్ వచ్చాయని అక్క వాళ్ళ దగ్గరికెళ్ళాము. అక్కడే జూ పార్క్ దగ్గర అని చెప్పేసి పిల్లల్ని తీసుకొని జూ పార్క్ వెళ్ళాము. హాలిడేస్ కదా చాలా రష్ ఉన్నారు. ఆరుష్ 1 ఇయర్ ఉన్నప్పటి నుంచి జూ పార్క్ వెళ్ళాలి వెళ్ళాలి అనుకున్నాము. అసలు వెళ్ళనే లేదు. ఇప్పుడు మా చిన్న బాబు పుట్టాడు. ఇప్పుడు వెళ్తున్నాము. వాడు కూడా చాలా ఎంజాయ్ చేశాడు. దగ్గర నుంచి చూస్తూ చాలా హ్యాపీ అనిపించింది పిల్లల్ని జూ పార్క్ తీసుకెళ్ళడము. మేము ఇక్కడికి వెళ్ళి ఏమేమి చూసామో చూసేయండి. ఫుల్ రష్ ఉంది. లైన్లో ఏం నిల్చుంటామని ఆన్లైన్లో టికెట్ తీసుకొని ఎంట్రీ ఇచ్చాము. ఫస్ట్ ఎంట్రన్స్లో ఇవి అన్ని ఫిషెస్ అక్వేరియం ఉన్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ ఫిషెస్, ఏంజిల్ ఫిష్, షార్క్ ఫిష్, ఇలా ఒక్కొక్క ఫిష్ని చూసాము. పక్కనే టాటాయిస్ ఉంది. ఎంత పెద్దగా ఉందో, మా వాడైతే పక్కనకి ఎవరు రానియకుండా ఇంట్రెస్ట్గా దాన్నే చూశాడు. దూరం నుంచి చూస్తే అది టాటాయిస్ లాగా అనిపించట్లేదు. జస్ట్ అక్కడ పెద్ద స్టోన్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ టాటాయిస్ని ఎవరో గిఫ్ట్ ఇచ్చారంట. చాలా పెద్ద ఉంది. అలా 2 ఉన్నాయి టాటాయిస్. ఊరికే పిల్లల్ని పట్టుకొని ఏం తిరుగుతామనేసి టాయ్ ట్రైన్ బుక్ చేసుకున్నాము. ఇలా టాయ్ ట్రైన్లో రైడ్కి వెళ్ళాము. అందరికీ బాయ్ చెప్తూ ఎంత హ్యాపీగా వెళ్తున్నారు. సో ఇలా జూ పార్క్ వెళ్ళడము, వాళ్ళ ఎగ్జైట్మెంట్ చూస్తే చాలా హ్యాపీ అనిపించింది. ముఖ్యంగా మా చిన్నోడు అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాడు. టాయ్ ట్రైన్, రోడ్ సైడ్ ట్రిప్ ట్రైన్, బ్యాటరీ వెహికల్స్, సఫారీ ఇవన్నీ ఒకటేసారి బుక్ చేసుకోవచ్చు. అన్నీ ఆన్లైన్లోనే బుక్ చేసాము. ఫస్ట్ టాయ్ ట్రైన్ ఎక్కాము. టాయ్ ట్రైన్ కూడా అన్నీ కవర్ చేస్తుంది, కానీ కొంచెం దూరం నుంచి అనిపించింది. మామూలుగా నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు ఫొటోస్ దిగాలన్నా దగ్గర నుంచి నడుచుకుంటూ ఆస్ట్రిచ్, స్వాన్, డీర్స్, దుప్పాలు అంట ఇవన్నీ చూసాము. ఇక్కడ వెళ్తుంటే వైట్ టైగర్ ఉంది. అదైతే అటు ఇటు రౌండ్స్ వేస్తుంది, జంప్ చేయాలని చూస్తుంది. 2 వైట్ టైగర్స్ ఉన్నాయి. దగ్గర నుంచి చాలా ఇంట్రెస్ట్గా చూసారు పిల్లలు. ఏమో రోడ్ సైడ్ ట్రిప్ ట్రైన్ అంట. ఇది లాస్ట్లో ఎక్కుదాం అనుకున్నాము, కానీ టైం సరిపోలేదు. ఇక్కడ బటర్ఫ్లై పార్క్ కూడా ఉంది. ఫైనల్గా సఫారీ ట్రిప్ వచ్చేసాము. 1 అవర్ లైన్లో నిల్చున్నాము. మా లక్ ఏంటంటే నార్మల్ బస్ బుక్ చేస్తే ఏసీ బస్లో ఎక్కించారు. సఫారీ ట్రిప్ స్టార్ట్ అయింది. ఒక్కొక్క జోన్కి సపరేట్ గేట్స్ ఉన్నాయి. జూ పార్క్ వెళ్తే, సఫారీ ట్రిప్ వెళ్తేనే మనం జూ చూసిన ఫీలింగ్ అదేదో హ్యాపీ అనిపించింది. అప్పటి వరకు నాకు ఏం చూసినట్టే అనిపించలేదు అసలు. అబ్బా, లాయన్ వచ్చేసింది. దాని దగ్గర నుంచి దాని పక్కనే నిల్చుని చూసినంత హ్యాపీ అనిపించింది. ఎంత ఎగ్జైట్ అయ్యారో అందరూ, బస్సులో ఉన్న వాళ్ళందరూ అరిచేశారు. అది మళ్ళీ మా కోసమే రోడ్ పైన వచ్చినట్టు అనిపించింది. హ్యాపీ. యానిమల్కి సపరేట్ గేట్స్ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళాలన్నా సపరేట్గా గేట్ ఓపెన్ చేశారు బస్కి. తర్వాత బెంగాల్ టైగర్, ఇదైతే రోడ్ పైనకి రాలేదు, కానీ అక్కడ నుంచి చూసినా చాలా హ్యాపీగా అనిపించింది. అక్కడ వైట్ టైగర్ కూడా ఉంది. నెక్స్ట్ ఇక డియర్స్, పికాక్స్ ఇవన్నీ చూసాము. మా చిన్నోడికి అయితే ఈరోజు నిద్రనే లేదు. యానిమల్స్ చూడడం ఎగ్జైట్మెంట్. ఫింగర్ పెట్టి అక్కడ ఉంది అని ఇలా చూపిస్తూ మరి ఎంజాయ్ చేస్తూ చూశాడు. చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత నెక్స్ట్ జోన్ బియర్ బాలు అంట. బియర్ బాలు అయితే అసలు టర్న్ కూడా చేయలేదు. ఎంత లావుగా ఉందో, బ్లాక్గా. దీన్ని ఏదో అన్నారు, ఇండియన్ ఏదో అన్నారు. మన బఫెలోలానే ఉంది, కానీ చాలా పెద్దగా ఉంది. దానికి ఏదో నేమ్ పెట్టారు. ఫొటోస్ దిగాము ఇక్కడ. తర్వాత అన్ని బర్డ్సే ఉన్నాయి. పికాక్, పిహెన్, ఇలా అన్ని బర్డ్సే ఉన్నాయి. హిప్పో, రైనో, ఆస్ట్రిచ్, రెప్టైల్స్ ఇవన్నీ చూద్దామని అవి ఉన్న సైడ్ వెళ్ళాము. చిన్నోడు అలసిపోయి నిద్రపోయాడు. హిప్పో అయితే ఎంత పెద్దగా ఉందో, మా పిల్లలు దానిలానే ఇలా పెట్టారు. వరకు కాళ్ళు గుంజుకున్న ఎత్తుకో అన్న మా పెద్దోడు యానిమల్స్, సఫారీలో యానిమల్స్ చూసి ఎగ్జైట్మెంట్తో పరిగెత్తాడు. జిరాఫీలు ఉన్నాయి. ఎంత పెద్దగా ఉన్నాయో. పిల్లలు జిరాఫీ అని ఎంత పిలిచినా అది టర్న్ చేయలేదు. అన్ని యానిమల్స్ పిక్చర్స్ ఉన్నాయి, వాల్ పెయింటింగ్స్. అక్కడ కొన్ని ఫొటోస్ దిగారు పిల్లలు. తర్వాత ఫాజల్ పార్క్, రెప్టైల్స్ చూడాలి అని ఇటు వచ్చాము. టైం అయిపోయిందని అన్నీ క్లోజ్ చేసేసారు. ఉన్నాయని టర్న్ అయ్యాము, కానీ అన్ని క్రొకడైల్స్ పడుకున్నాయి. ఎన్ని క్రొకడైల్స్ ఉన్నాయో, మామూలుగా చూస్తే క్రొకడైల్ లాగా అనిపించనే లేదు. హైదరాబాద్లో ఇక్కడ సైడ్ జూ పార్క్ చూడకుండా ఎవరు ఉండకుండొచ్చు, కానీ పిల్లలతో వెళ్ళడము ఇలా మీకు కూడా ఏమైనా మెమొరీస్ ఉంటే నాతో షేర్ చేసుకోండి, కామెంట్ చేయండి.
నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎప్పుడు వెళ్ళినా వీక్ డేస్లో హాలిడే లేనప్పుడు మాత్రమే వెళ్ళండి. థ్యాంక్ యూ.